ఏంటి చైత్ర, పాపని అనాథాశ్రమంలో చేర్పిస్తావా? ఇంత కఠినంగా ఎలా మారిపోయావు చైత్ర? ఆద్య మీద ఎంత ప్రేముండేది నీకు. తన కోసం చేసిన త్యాగాలన్నీ మర్చిపోయావా నువ్వు? నిన్నెవరో పూర్తిగా మార్చేశారు. నువ్వెందుకు, ఎవరికోసం ఈ పని చేస్తున్నావో దాన్ని కనిపెట్టాల్సిందే. ఏమైందమ్మా? ఎందుకంత బాధగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు కన్నా, ఏదో డిస్టర్బెన్స్. అమ్మా, అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది కదా, కానీ అవి మనకి తెలియవు అంతే. భయపడకమ్మా, ఆ భైరవీదేవి మనకి అండగా ఉంది. మనకి ఎవ్వరు సాయం చేసినా సహాయం చేయకపోయినా ఆ భైరవీదేవి సాయం చేస్తుంది. ఆ దేవిని కూడా ఎంతని సాయం చేయమంటాం? ఇది మన కర్మ అంతే, మనం అనుభవించాలంతే. అమ్మా, మనం ఎంత కష్టపడితే అంత బలంగా అవుతామని మా టీచర్ చెప్పారు. సమస్యని ఎదిరిస్తే మనకి బలం పెరుగుతుందంట. బాధపడకమ్మా, ఏ సమస్యనైనా ఎదిరిద్దాం. చనిపోయినా ఎదిరించే చనిపోదామమ్మా.